సమస్యలు ఎప్పుడైనా రాని, కష్టాలు ఎప్పుడైనా రాని, ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళెండిపోని, నీ స్నేహితులు దూరం అయిపోతే పోని, రేపనేది ఒకటుందని దానికోసం ఎదురుచూడు. ఆ రోజున అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో. నాలుక కత్తి కంటే పదునైనది. అది రక్తం చెందకుండానే దేన్నైనా నాశనం చేస్తుంది. జాగ్రత్త. మనకు నచ్చింది ప్రతీదీ కరెక్ట్ కాదు, నచ్చంది ప్రతీదీ తప్పు కాదు. మంచి మనసున్న మనిషిని హద్దు దాటి కష్టపెట్టకు. అందమైన అద్దం పగిలితే పదునైన ఆయుధం అవుతుంది, గుర్తించుకో. గాయపడ్డ గతం ఒక్కటే ప్రతి గుండె వెనకాల ఉంటుంది. కాకపోతే కొందరు వర్షించే మేఘాల్లాంటి కళలో ప్రదర్శిస్తే మరికొందరు చిరునవ్వులో దాచుకుంటారు. అదృష్టం అంటే ధనం, ఆస్తులు ఉండటం కాదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, కష్ట సుఖాలు పంచుకోగలిగే స్నేహితులు కలిగి ఉండటమే నిజమైన అదృష్టం. కొన్ని బంధాలు అద్దిల్లు లాంటివి. వాటితో ఎంత ప్రేమగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మన వాళ్ళు కాలేరు. అవి మన సొంతం కావు. నీలో అహంకారాన్ని తగ్గించే ఒకానొక శక్తివంతమైన సాధనం ఏంటంటే ఇతరుల అహంకారానికి ప్రతిస్పందించకపోవడం అంతే. ప్రతి వ్యక్తి యొక్క స్వభావం నోట్లో నాలుక మీదనే ఆధారపడి ఉంటుంది. అతనేంటో నువ్వు తెలుసుకోవాలనుకుంటే అతన్ని ముందు మాట్లాడనివ్వాలి. ధైర్యం ఉన్నవాడు చావో రేవో అంటాడు. ధ్యేయం ఉన్నవాడు చచ్చేలోపు సాధించి తీరాలంటాడు. ఈ రెండూ లేనివాడు బ్రతికే భారమనుకుంటారు. ప్రపంచంలో చాలా నిజాలు మనిషి ఆవేశంలో ఉన్నప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. తండ్రి మాట నిలబెట్టడానికి 14 ఏళ్లు అరణ్యవాసం చేసిన రాముడొక్కడే. కానీ తండ్రి గౌరవం నిలబెట్టడానికి అత్తింటి వాసం చేస్తున్న కూతుర్లెందరో. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళేనని మోసపోకు. ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడు. అప్పుడు వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. ఆయుధాలతో చేసే యుద్ధం మనుషుల్ని చంపుతుంది. మాటలతో చేసే యుద్ధం మనుషుల్ని చంపుతుంది. చేసిన పాపాలన్నిటిని గంగలో మునిగి కడిగేసుకుంటాం. మళ్ళీ అదే నీళ్లను భద్రంగా ఇంటికి తీసుకొచ్చుకుంటాం. అదే మనిషి మెంటాలిటీ. చెప్పులేసుకుని గుడిలోకెళ్ళడం, చెప్పుడు మాటలు విని గొడవలకెళ్ళడం రెండూ ఒక్కటే. అందం లేని లోపాన్ని స్వభావం భర్తీ చేయగలదు. కానీ స్వభావం లేని లోపాన్ని ఎంత అందమున్నా భర్తీ చేయలేదు. కొన్నిసార్లు మన నమ్మకాలు ఎంత బలంగా ఉంటాయంటే పూర్తిగా మోసపోతున్నామని తెలుసుకోలేనంత బలహీనంగా ఉంటాయి. అసూయ పడేవారితో మన అభివృద్ధి గురించి చెప్పుకోవడం, ఆవేశపడే వారితో మన ఆలోచనలు పంచుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. తెలుసుకోండి.